హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మి విత్ మమ్మీ. ఇదైతే నాది డైలీ వ్లాగ్ అండి. మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇదైతే థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. గురువారం రోజు మార్నింగ్ అయితే పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోస అయితే రెడీ చేసి దోస అయితే పెట్టాను. నెక్స్ట్ పల్లి చట్నీ చేశాను. సో, పల్లి చట్నీ కూడా బాక్స్‌లో పెట్టాను. సో, నాకైతే మార్నింగ్ అయితే 6కి అయితే లేస్తాను. 6 నుండి 9 వరకు నాకైతే వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది. జస్ట్ కాసేపు కూడా రెస్ట్ తీసుకోను. ఒక సైడ్ అయితే రైస్ అవుతుంది. ఇంకో సైడ్ అయితే మా ఆయన వాళ్ళ బాక్స్‌లోకి అయితే కాకరకాయ పల్లి కారం చేస్తున్నాను. పిల్లలకైతే దద్దోజనం చేశాను. ఎందుకంటే వాళ్ళు కాకరకాయ ఫ్రై అయితే తినరు. సో, ఈలోపు బియ్యం అయితే వార్చాను. నేను అయితే రైస్ అయితే అక్కడికక్కడ పెట్టానండి. కంపల్సరీ గంజి అయితే వారుస్తాను. సో, ఇందులోకైతే పల్లి కారం అయితే దంచుతున్నాను. పల్లీలు, ఎల్లిపాయ, ఉప్పు, కారం వేసుకొని మనం కాకరకాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే పిల్లలకైతే దద్దోజనం కోసం వేడన్నంలో పెరుగైతే కలిపాను. ఈలోపు అయితే బయట ఆకలైతే ఊడ్చుకుంటాను. ఈలోపు అక్కడ పొయ్యి మీద అవి అవుతుంటే ఒక టైం ఉంటుంది కదా మనకైతే. ఆ టైం వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే ఈలోపు అయితే బయట తూడ్చి ముగ్గు అయితే పెట్టుకుంటానండి. మాకైతే చిన్నగానే ఉంటుంది వరండా. సో, తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. సో, ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చి సోఫా కవర్స్ అన్ని దులిపేసుకొని మనమైతే అన్నీ క్లీన్ చేసుకుంటాను. సో, ఈలోపు అక్కడ అయ్యే వంటలు అక్కడ అవుతూనే ఉంటాయి. సో, ఇవన్నీ మంచిగా సోఫాస్ దగ్గర వేసుకొని మా ఆయన బ్రెడ్ పాలు తీసుకొస్తే అవి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో, నెక్స్ట్ వాళ్ళందరికీ బాక్సెస్ అయితే అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ కౌంటర్ టాప్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటాను. 2 డేస్కి ఒకసారి వాటర్తో కడుక్కుంటాను. బట్ ఈరోజు అయితే నేనైతే మామూలుగా అయితే వైప్ చేస్తున్నాను. క్లాత్తో అయితే వైప్ చేసి తర్వాత వాటర్తో కొన్ని వాటర్ వేసి మంచిగా అయితే తుడుస్తాను. సో, కిచెన్లో గ్యాస్ కూడా డైలీ అయితే కడగను. 2 డేస్కి ఒకసారి కడుగుతాను. సో, ఈరోజైతే మామూలుగా క్లాత్తో అయితే వైప్ చేస్తున్నాను. సో, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరికీ బాక్సులు పెట్టిన తర్వాత నా హైరాన్ అయితే అలా ఉంటుంది. సో, ఇంకా బౌల్‌లు అయితే సదురుతున్నాను. ఇవి అయితే నైట్ క్లీన్ చేసుకున్న విజిల్స్ అయితే సదురుకొని మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ ఉంటే కొన్ని విజిల్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా తోమేసుకుంటున్నాను. సో, ఈ బౌల్‌లు తోమడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇదే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకైతే. అన్ని పనులు టక ఈజీగా అయిపోతుంది కానీ ఈ బౌల్‌లు తోమి మొత్తం ఈ సింక్ క్లీన్ చేసే వరకే తల ప్రాణం తోక్కొస్తుంది. సో, ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాతనైతే నేను నా కోసం అయితే దోస వేసుకుంటాను. బట్ ఈరోజు థర్స్‌డే కదా! సో, పూజ చేసి అయితే దోస వేసుకుంటాను. సో, ఈలోపు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేశాను. సో, నెక్స్ట్ అయితే ఇల్లు ఊడ్చుకుంటున్నాను. సో, ఇల్లు ఊడ్చి రోజు మాప్ అయితే చేయను. వెడ్నెస్డే, సండే అయితే మాప్ అయితే చేయను. దీపం ఉండదు. బట్ ఇది శ్రావణ మాసం కదా! సో, ఇప్పటి నుండి సండే, వెడ్నెస్డే కూడా చెయ్యాలి. సో, డైలీ దీపం పెడతాను. సో, ఈ శ్రావణ మాసంలోనైతే నెక్స్ట్ వీడియో అయితే నా పూజ వీడియో అయితే వస్తుంది. నెక్స్ట్ టుమారో వీడియోలో. సో, ఇలా మొత్తం ఇల్లైతే మొత్తం క్లీన్ చేసుకొని మాపింగ్ అయితే పెట్టుకుంటాను. సో, నాకైతే డైలీ వర్క్ ఇలాగే ఉంటుందండి. సో, ఎర్లీ మార్నింగ్ 6 లేచిన దగ్గర నుండి 9 వరకు ఇదే మాపింగ్, క్లీనింగ్ ఇదంతా వాళ్ళకు బాక్సెస్ పెట్టడము ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఇదే. నెక్స్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మాపింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, ఇలా ఇల్లు అయితే మొత్తం మాప్ చేసుకుంటాను. మాదైతే హాల్ పెద్దగా ఉంటుందండి. సో, ఇదంతా తూడ్చే వరకే నాకు ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఈ తుడవడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్‌లో. సో, బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసి నేను స్నానానికి వెళ్ళి దీపం పెట్టి అవన్నీ వచ్చేసరికి సో, బట్టలు కూడా అయిపోతే మనమైతే ఎండేసుకోవచ్చు అనుకోని నేనైతే మామూలుగా బట్టలు అయితే వేసిన తర్వాతనే నేను స్నానానికి వెళ్తాను. సో, ఇలా బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేస్తాను. సో, ఫ్యాబ్రిక్ లిక్విడ్ అయితే అయిపోయిందండి. సో, నెక్స్ట్ అయితే ఇంకో ప్యాకెట్ తెచ్చాను కదా! సో, అదైతే సీల్ తీయాలి. సో, అందుకని ఫ్యాబ్రిక్ లిక్విడ్ అయితే అయిపోయిందని చూస్తున్నాను. సో, బట్టలైతే డైలీ వేస్తాను. అప్పుడప్పుడు వన్ డే మిస్ అయినప్పుడు అలా అయితే వేస్తాను. మా బాబుదైతే క్రికెట్‌దైతే బాగా మాసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా! సో, వాళ్ళు మోకాళ్ళ పైన ఆడతారు కదా! కింద కూర్చొని అక్కడ గ్రౌండ్‌లో ఆడినప్పుడు మొత్తం అక్కడ మట్టి అంటింది మోకాళ్ళ దగ్గర. సో, అందుకని అక్కడ కొంచెం లిక్విడ్ వేసి మిషన్‌లో అయితే వేశాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ లిక్విడ్ అయిపోయింది. ఇందులో అయితే ఉన్న కాడికైతే పోస్తున్నాను. అందుకే కొంచెం ఎక్కువ సేపు అయితే ఇక్కడ వీడియో అయితే ఆగింది. సో, ఉన్న దగ్గరికి పోసేసి నెక్స్ట్ కొత్త లిక్విడ్ తీసుకొచ్చి అందులోనైతే వాషింగ్ మిషన్‌లో వేసి వాషింగ్ మిషన్ అయితే వేసి నెక్స్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. గురువారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి శ్రావణ మాసం కదా! సో, నా కోసం అయితే పూజ అయిపోయిన తర్వాత